మార్చుకోవడానికి వీల్లేదు అనటం, ఇలాంటివన్నీ కూడా ఈ ధోరణి అనేటువంటిది పోలీసుల ధోరణి కరెక్ట్ కాదు. అది ఎవరు దాంట్లో చేసినా సరే. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అయినా ఇంతకు ముందు మనం చూసాము, అల్లు అర్జున్ విషయంలో కూడా ఇలాగనే జరిగింది. అత్యుత్సాహం కేసు ఉన్నప్పుడు అరెస్ట్ చేయడాన్ని ఎవరు తప్పు పట్టరు, ఈ ధోరణి తప్పు. రెండవది ఏంటంటే నిన్న అర్ధరాత్రికి ఎందుకు వెళ్ళారు ఏంటి అనేటువంటి దాని మీద ఉంటే దీనికి పొలిటికల్ మోటివ్ ఉందండి. ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అది పోలీసులు కేసు ఉన్నప్పుడు, తప్పేమనటంలా. కానీ తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నది ఈ మూడు నాలుగు రోజుల్లో మనం ఒకసారి గమనిస్తే. ఎప్పుడైతే జీవీ రెడ్డి రాజీనామా తర్వాత తెలుగుదేశం పార్టీలో అతిపెద్ద కుదుపు వచ్చిందండి. బహుశా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా ఈ విధమైనటువంటి ప్రకంపనలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉండలేదు. అది ఎలాంటిది అని అంటే, జీవీ రెడ్డికి సపోర్ట్ చేయటం ఒక అంశం అయితే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా చంద్రబాబు నాయుడును దుర్భాషలాడటం, నారా లోకేష్ను దుర్భాషలాడటం, అధినాయకత్వం మీద ఒక రకమైనటువంటిది క్యాడర్ మొత్తము సోషల్ మీడియాలో తిరుగుబాటు చేసిందండి. ఇది అసలుకి జీవీ రెడ్డి ఉదంతంలో ఒక 100 మంది సోషల్ మీడియాలో యాక్టివిస్టులు పోస్టులు పెడితే దాంట్లో 90 మంది పైగా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. వీళ్ళల్లో లీడర్లు కూడా ఉన్నారండి. అంటే ఈ విధమైనటువంటి పరిస్థితి దేనికి నిదర్శనం అని అంటే, పార్టీ క్యాడర్లో ఉండేటువంటి అసంతృప్తి, వ్యతిరేకత అధినాయకత్వం మీద. ఈ విధమైనటువంటి క్యాడర్ మొత్తం కూడా జీవీ రెడ్డిలో తమను తాము చూసుకున్నారు. అరే ఇంత మన అన్యాయం జరుగుతుంది, అధినాయకత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది అనేటువంటి దాని మీద ఈ తిరుగుబాటు జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అనేటువంటిది ఒక రకమైన తీవ్రమైనటువంటి ఆందోళన చెందింది. అది కూడా ఎప్పుడు జీవీ రెడ్డి రాజీనామా చేసింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద ఆ ప్రభావం పడేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. కొంతమంది అయితే ఒక రకంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మేము బైకాట్ చేస్తాం అనేటువంటి ఒక కొత్త నినాదాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ సోషల్ మీడియాలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కనీసం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఈ రోజు జరిగేటువంటి దాని మీద జీవీ రెడ్డికి సంబంధించినటువంటి రాజీనామా ఎఫెక్టు, జీవీ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ తర్వాత క్యాడర్ మొత్తం కూడా తెలుగుదేశం నాయకత్వం మీద తిరుగుబాటు, అన్ని అంశాలు కొంత డైవర్ట్ చేయాలంటే సోషల్ మీడియాకు వాళ్ళకు మళ్ళీ ఒక పని కావాలి. ఆ పని కావాలి అని అంటే వాళ్ళకి ఎక్కడైతే కసి ఉందో, ఇప్పుడు పోసాని కృష్ణమురళి, పవన్ కళ్యాణ్ తిట్టిన దాని మీద జనసేన వాళ్ళకి, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని తిట్టిన దాని మీద వాళ్ళకి ఒక రకమైన అరెస్ట్ చేయాలనేటువంటి కసి, వాళ్ళకు ఒక పని కల్పించారనమాట. ఈ విధంగా ఇప్పుడు ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఈ విధమైనటువంటి జీవీ రెడ్డి ఉదంతము, వ్యవహారం ఇవన్నీ లేకుండా ఉండటానికి జరిగినటువంటి పరిణామం కింద. అదేవిధంగా కోర్టు కూడా చాలా ఈ అరెస్టులకు సంబంధించినటువంటి విషయంలో బిఎన్ఎస్ 111 మీరు వ్యవస్థీకృత నేరం కింద ఎందుకు పెడుతున్నారు, దీని మీద ఆధారాలు చూపించట్లేదు అనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాబట్టి మరి కోర్టు ముందు పోలీసులు ఆ విధమైనటువంటి ఆధారాలు చూపిస్తారా లేదా, కోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది అనేటువంటి విషయం అయితే చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జీవీ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టు విషయంలో ఒక చర్చ, మీరు ఈ డిబేట్ లో కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు మళ్ళీ ఒక డామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ ఏదో నడుస్తోంది. నేను ఒక చాలా స్పష్టంగా చెప్తానండి, అసలు జీవీ రెడ్డి ఉదంతంలో జీవీ రెడ్డి విషయంలో రాజీనామాని వెంటనే చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేశాడు అని అంటేనే చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీగా ఉన్నాడు. జీవీ రెడ్డి ఆ విధమైనటువంటి పార్టీ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడు, వ్యవహరించాడు. కాబట్టి అతను పార్టీలో ఉండటానికి వీల్లేదు, అతను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోమని ఆయన వెంటనే దాని రాజీనామా ఆమోదించాడు. ఈ రాజీనామా ఆమోదించిన తర్వాత మరొక్కసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవటమో లేకపోతే ఎమ్మెల్సీకి ఇవ్వటం అనేది అసలు జరగనటువంటి పని. దీంట్లో చాలా కీలకమైనటువంటి ఒక్క పాయింట్ చెప్తానండి. జీవీ రెడ్డి విషయంలో కేవలం ప్రెస్ మీట్ పెట్టినందుకు ఆగ్రహావేశం వ్యక్తం చేయాలి చంద్రబాబు నాయుడు. ప్రెస్ మీట్ ఒక్కటే కాదు, అలాంటి ప్రెస్ మీట్లు అనుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని పెట్టారు, వాళ్ళని ఏమన్నా అన్నాడు, వాళ్ళని రమ్మని అంటే పిలిస్తే రానటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఒక చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, జీవీ రెడ్డి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం వెనక, అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు రాజీనామా చేయటం వెనక రాజకీయ పరమైనటువంటి వ్యూహం ఉంది జీవీ రెడ్డికి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దగ్గర ఉందండి. ఇది కేడర్ దగ్గర లేదు. ఆ అధినాయకత్వం ఏం భావిస్తుందంటే, జీవీ రెడ్డి బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలతో
ములాఖత్ అయ్యి ఆల్రెడీ అలాంటి వాళ్ళతో వాళ్ళ కాంటాక్ట్ లో ఉండి భవిష్యత్తులో తన రాజకీయాలన్నీ కూడా బీజేపీతో వెళ్ళాలనేటువంటి దాని మీద ఉన్నటువంటి ఈ పోస్ట్ వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఈ సమయంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేటువంటి విధంగా వ్యవహరిస్తే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చేసినటువంటి యాక్ట్ ఇది. ఇంటెలిజెన్స్ రిపోర్టు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి ఆయన బయటికి వెళ్లేటువంటి విధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీని వెనక ఒక ప్రముఖ జర్నలిస్ట్ కూడా ఈయనకి మిత్రుడైనటువంటి జీవి రెడ్డికి మిత్రుడైనటువంటి ఆయన జర్నలిస్ట్ ఆల్రెడీ ఒక ప్రముఖ ఛానల్ నుంచి బయటికి వెళ్ళి బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడి ఛానల్లో సీఈఓగా జారబోతున్నారు ఒక వారం రోజుల్లో జరిగేటువంటి పరిణామం.